ఏలూరు జిల్లా నూజివేడు ట్రిపుల్ ఐటీలో వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. పీటీసీ చదువుతున్న విద్యార్థినులను ముగ్గురు అధ్యాపకులు వేధిస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్లు స్టూడెంట్స్ కి ప్రేమ కవితలు పంపిస్తున్నారు. దీంతో చిరెత్తుకొచ్చిన బాధిత విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలన్నారు. కమిటీ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్నారు. నూజివీడు ఒక బ్యాచ్ తో పాటు శ్రీకాకుళం, తర్వాత ఒంగోలు కూడా డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మన క్యాంపస్ లోనే చదువుకుంటున్నారు వీళ్ళందరికీ 15వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కూడా జాయిన్ అవుతున్నాయి. 15 నుంచి 30 ఏప్రిల్ వరకు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఈ టైంలో కొంతమంది పిల్లలు కొంచెం వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఫ్యాకల్టీ కొంతమంది అబ్జెక్షనబుల్ మెసేజ్ వస్తాయని నా దృష్టికి వచ్చింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ని కరెక్టా కాదా, అసలు నిజంగా అలా జరిగిందా లేదా అన్న విషయం మీద నేను ఇంటర్నల్ గా ఒక కమిటీ వేసి ఆ కమిటీకి నాకున్న ఇన్ఫర్మేషన్ ని సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలు కూడా వాళ్ళు మరి ఇబ్బంది పడకుండా వాళ్ళు విచారణ చేస్తున్నారు. విచారణ జరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా డెఫినెట్ గా ఏమైనా తప్పులు జరుగుంటే మాత్రం వాటికి రూల్స్ ప్రకారం అన్ని యాక్షన్స్ తీసుకుంటామండి. ఉంటున్నారండి నూజివీడు ఒక బ్యాచ్ తో పాటు. ఏలూరు జిల్లా నూజివేడు ట్రిపుల్ ఐటీలో వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. పీటీసీ చదువుతున్న విద్యార్థినులను ముగ్గురు అధ్యాపకులు వేధిస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్లు స్టూడెంట్స్ కి ప్రేమ కవితలు పంపిస్తున్నారు. దీంతో చిరెత్తుకొచ్చిన బాధిత విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలన్నారు. కమిటీ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్నారు. నూజివీడు ఒక బ్యాచ్ తో పాటు శ్రీకాకుళం, తర్వాత ఒంగోలు కూడా డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మన క్యాంపస్ లోనే చదువుకుంటున్నారు వీళ్ళందరికీ 15వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కూడా జాయిన్ అవుతున్నాయి. 15 నుంచి 30 ఏప్రిల్ వరకు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఈ టైంలో కొంతమంది పిల్లలు కొంచెం వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఫ్యాకల్టీ కొంతమంది అబ్జెక్షనబుల్ మెసేజ్ వస్తాయని నా దృష్టికి వచ్చింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ని